భూమిపై మరో వైకుంఠం, మాటలకు అందని భావం, భారతదేశ ప్రజల భావోద్వేగం. చాలా సంవత్సరాల తర్వాత తిరుపతికి వచ్చాను. ఏమి ఆ ప్రకృతి అందం, ఎత్తైన కొండ శిఖరాలు, కమ్ముకుంటున్న కారు మబ్బులు, ఆ శ్రీనివాసుని దర్శనానికి నడక సాగిస్తున్న భక్తులు. వీళ్ళు అయ్యప్ప స్వాములు. వారు ఉచ్చరిస్తున్న గోవిందనామ స్మరణాలు, భక్తులు వెలిగిస్తున్న అఖండ ద్వీప జ్యోతులు, నుదుటిపై సేవకులు పెడుతున్న నామాలు, కల్మషం లేని పసి పిల్లలు, విశాలమైన కోనేరు, అందులో పాల సముద్రం వంటి స్వచ్ఛమైన నీరు, స్నానమాచరిస్తున్న భక్తులు, స్వామివారి దర్శనానికై ఎదురు చూపులు, మార్గ మధ్యంలో వన్య ప్రాణులు, మలుపులు తిరిగే దారులు, నూతన వధూవరులు, పచ్చదనంతో నిండిన తిరుమల కొండలు, నదీ తీరాలు, సంగీత వాయిద్యాలు, స్వయంగా ఆ శ్రీనివాసుడు సంచరిస్తున్న మాడవీధులు, చిత్రకారులచే చిత్రీకరించబడిన నిజమైన చిత్రకళా నైపుణ్యాలు, కొన్ని లక్షల మంది కడుపు నింపుతున్న వెంగమాంబ అన్న సత్రం, అరిటాకులో స్వామివారి ప్రసాదం. ఇది తినాలి అంటే ఉండాలి అదృష్టం. ఇక చివరగా చేతిలో స్వామివారి లడ్డు ప్రసాదం. అదిగో ఆలయ గోపురం, కొన్ని కోట్ల మంది ఇలవేలుపు దైవం, తిరుమల తిరుపతి మహాక్షేత్రం, వెంకటరమణ